ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తన గ్రంథం 51 అధ్యాయం 17 చుట్టూ గాఢాంధకారం అలుముకుని ఉంది. ఒంటరిగా బిక్కుబిక్కుమని కూర్చుని ఉన్న హృదయంలో అశాంతి, మనసులో ఆవేదన, ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. గమ్యమేంటో, ఎలా చేరాలో కూడా తెలియదు. నిరాశ నిండుకున్న ఆ నిశ్శబ్ద నిశీది వేళలో దిక్కులు దద్దరిల్లేలా బిగ్గరగా ఏడ్చేశా. ఎడతెరిపి లేకుండా కళ్ళల్లోంచి కన్నీరు కారిపోతుంది. దుఃఖం తెరలు తెరలుగా గుండెల్లోంచి పెళ్ళుబీకి వస్తుంది. అదరాలు మెదడు నియంత్రించలేనంతగా వణికిపోతున్నాయి. మనసు మూగబోయినట్టుగా మౌనం దాల్చింది. ఇక లాభం లేదు. నేను బ్రతికి బట్ట కట్టాలంటే నా హృదయాన్ని బలిపీఠం మీద పెట్టాల్సిందే. అందులోని మాలిన్యం పూర్తిగా తీసివేయబడాలంటే పవిత్రపరచబడే వరకు అది కాల్చబడాల్సిందే. నా హృదయాన్ని నీ బలిపీఠం పైన ఉంచాను ప్రభు, కానీ దాని క్రిందున్న కట్టెల్ని నేను రగిలించలేను. నా అర్పణ కాలేంతగా నేను జ్వాలల్ని పుట్టించలేను. అయినా ప్రయత్నిస్తున్నా, ప్రయాసపడుతూనే ఉన్నా. రాత్రి మంచుకు కట్టెలు బాగా తడిసినట్టున్నాయి. నా శక్తంతా ఉపయోగించి నోటితో ఊదుతున్నా, కానీ ఎంత ప్రయత్నించినా రగులుకోవటం లేదు. పొగ మాత్రమే వస్తుంది, మంటలు రావడం లేదు. పొగ వైఫల్యం, ప్రయాస ఇప్పుడివే నా వద్ద ఉన్నవి. అనుమానం ఆవరించి ఆత్మీయత చల్లబడింది. త్వరగా పైనుండి పరలోక అగ్నిని పంపించు ప్రభు. నా హృదయాన్ని కాల్చు, నన్ను పవిత్రపరచు. చుట్టూ చిమ్మ చీకటి, కిటికీల గుండా వెలుతురు రావడం లేదు. గోడలేవి నీకు కనిపించడం లేదు. కానీ నువ్వెక్కడున్నావో నీకు బాగా తెలుసు. నువ్వు బలిపీఠం దగ్గరగా ఉన్నావు. నీ అర్పణ బలిపీఠం మీద దహించబడుతోంది. నీ చుట్టూ పొగ నిండుకొని ఉంది. నువ్వు అక్కడున్నంతసేపు నీ కళ్ళకేమీ కనిపించవు. అక్కడున్నంతసేపు నువ్వు దాదాపుగా కాలిపోతూనే ఉంటావు. బలిపీఠం మీద నుండి నిప్పురవ్వలు నీ మీద పడుతూనే ఉంటాయి. అందులోంచి ఎగిసిపడే అగ్ని జ్వాలలు నిన్ను కాలుస్తూనే ఉంటాయి. అక్కడున్నంతసేపు నువ్వు శ్రమ అనుభవించాల్సిందే. నీకు వేడిగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. నీకు బలిపీఠం దగ్గరగా నిల్చోవడం నీకు కష్టంగానే ఉంటుంది. కానీ నీ అర్పణ పూర్తిగా దహించబడే వరకు నువ్వు అక్కడ ఉండాల్సిందే. కష్టంగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి కదలకు. బాధగా ఉన్నప్పటికీ మౌనంగా సహించు. ఆందోళనకరమైన పరిస్థితి, ఇబ్బందికరమైన స్థితి, కానీ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. భయంగానే ఉంటుంది, కానీ భయపడకు. నీ అర్పణ కాలిపోవడం పూర్తిగా గాని నీకు హాయినిచ్చే ఆహ్లాదకరమైన చల్లని చిరుగాలుల్లోనికి వీచేలా విశ్వాసం, నిరీక్షణ అనే కిటికీలు వాటంతటవే తెరుచుకుంటాయి. లోపల గాఢాంధకారాన్ని తరిమి కొడుతూ నిత్యత్వపు నీలాకాశంలో నుండి ప్రకాశమానమైన వెలుగులలోనికి వస్తాయి. నా అర్పణ నీ బలిపీఠం పైన ఉంచాను దేవా. నా యేసును బట్టి దయతో దాన్ని అంగీకరించు. నీ పరిశుద్ధ సన్నిధిని అందంగా అలంకరించే ఆభరణాలేవి నా వద్ద లేవని ఒప్పుకుంటున్నా. అపవిత్రమైన నా జీవితాన్ని పవిత్రపరచగలిగే అర్పణలేవి నేను అర్పించలేనని అంగీకరిస్తున్నా. అయినా వణుకుతున్న చేతులతో అర్పిస్తున్నా. అల్పంగా కనిపించే విరిగిన నా హృదయం నేను నీకు అర్పించినట్లయితే నా సమస్తం నీకు అర్పించినట్టేనని నీకు తెలుసు. గతంలో నా హృదయాన్ని ఏమేమి వేధించాయో సమస్తాన్ని వీక్షించే నీ నేత్రానికి బాగా తెలుసు. భావావేశాలు, భావోద్రేకాలు, దుఃఖం, కన్నీళ్లు, నిరాశలు, నిర్వేదాలు, శ్రమలు, కష్టాల కడగండ్లు, ఆత్మీయ సంఘర్షణలు, ఆత్మీయ వైఫల్యాలు ఇవేగా నా హృదయంలో దాగి నన్ను వేధించింది. కానీ ఇప్పుడు నా హృదయంలో ఉన్నదంతా ఒక్కటే. అదే నా చిత్తం కాదు, నీ చిత్తమే అని ప్రార్థన. నిరంతరం ధూపంలా అది నా హృదయంలోంచి పైకెళ్తుంది. స్వీకరించు దేవా నా ప్రార్థన. లేదంటే అధైర్యపడతా. ఆవేదన వేళల్లో నా స్వచిత్తంతో నేనేదైనా అడిగితే
వెంటనే దాన్ని వెనక్కి పంపు. నీ చిత్తం నెరవేర్చుతూ మార్చు నా హృదయాన్ని నీ చిత్తమే ప్రార్థించేలా పవిత్రపరచు. నా హృదయాన్ని నీ చిత్తమే జరిగించేలా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.